ఓ, ఎవరో ఇక్కడ కూర్చున్నారు. సరే, ఎవరో చూద్దాం. అబ్బా, ఎంత ముద్దొచ్చే కుందేలు! దీనిని పట్టుకుంటే ఎంత బాగుంటుందో. అయ్యో, ఎంత పని చేశాను! నేను దీన్ని ఎలా రక్షించాలి? నన్ను క్షమించు బన్నీ. సారీ, అది నా తప్పే. నేను ఇంకెప్పుడూ ఇలా చేయను. థ్యాంక్ యూ మిస్టర్. సరిగ్గా సమయానికి వచ్చారు కాబట్టి సరిపోయింది. ఇంతకీ మీరెవరు? హలో అందమైన అమ్మాయి, నా పేరు వీర్ సింగ్. నువ్వెవరు? ఇక్కడ ఏం చేస్తున్నావు? హలో వీర్, నా పేరు దివ్య. నేను ప్రతిరోజు ఇక్కడికి వచ్చి ఈ అందమైన ప్రకృతిని ఆస్వాదిస్తాను. అవును, నిజంగా ఇది భూతల స్వర్గంలాగుంది. ఆలస్యం అవుతుంది, ఇక నేను వెళ్ళాలి. మరొక్కసారి థ్యాంక్స్ వీర్. మళ్ళీ రేపు కలుద్దాం దివ్య. బాయ్ బాయ్. బాయ్ బాయ్. హలో వీర్, అప్పుడే వచ్చేసావే? అవును దివ్య, నీకోసమే వచ్చాను. నన్ను పెళ్లి చేసుకుంటావా? ఇది నమ్మశక్యంగా లేదు. అయినా నీకు నా గురించి ఏం తెలుసని? అదంతా నాకు తెలియదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అంతే తెలుసు నాకు. నేను సుందర్పూర్ యువరాణి అయిన దివ్యాసింగ్ని. ఏంటి? నిజం, నేను యువరాణి దివ్యాసింగ్ని. నువ్వు ధైర్యవంతుడివి. నా పరీక్షలో సఫలమైతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. పరీక్ష? సరే, ఏమిటది? నువ్వు నా కోసం ఆ నీటిలో కన్నం చేయాలి. అది అసంభవం. నీది నిజమైన ప్రేమే అయితే అద్భుతాలు కూడా జరగగలవు. నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నానన్నది నిజం. నాకు కొంచెం సమయం కావాలి. సరే, నీ జవాబుతో రా. నేను నీకోసం ఎదురుచూస్తుంటాను వీర్. నాకు ఈ అమ్మాయి అంటే ఎంతో ఇష్టం. ఎలాగైనా ఆమెనే పెళ్లి చేసుకోవాలి. మరి నీటిలో కన్నం ఎలా పెట్టాలి? బాగా ఆలోచించాలి. నువ్వు నా కోసం ఆ నీటిలో కన్నం చేయాలి. ఓ దివ్యా, నన్నెందుకు పెళ్లి చేసుకోవటానికి అంగీకరించలేదు? అలాంటి కష్టతరమైన నిబంధన ఎందుకు పెట్టావు? ఈ సమస్యకి పరిష్కారం దొరికింది.
హలో దివ్య, నీకొకటి చూపించాలి, రా. యువరాణి గారు, ఇదిగో మీరడిగిన నీటిలో కన్నం. నాకు చాలా సంతోషంగా ఉంది వీర్. నాకు తెలుసు నువ్విది చేయగలవని. నేను అందుకే నీకోసమే ఎదురు చూస్తున్నాను. అయితే ఇక నన్ను పెళ్లి చేసుకుంటావా? అవును, తప్పకుండా. నీ ప్రియమైన చిలుక కూడా ఒప్పుకుంది చూడు. కానీ ముందు మా తండ్రి గారైన సుందర్పూర్ రాజుగారిని నువ్వు కలవాలి. తప్పకుండా. పద, మరెందుకు ఆలస్యం?